స్తోత్రం పరిశుద్ధాత్మ దేవ యేసు ప్రభా మీకు వందనాలు తండ్రి. గడిచిన బుధవార కాలం మాకు కాచి కాపుదల దయచేసి ఈరోజు మమ్మల్ని సజీవంగా ఉంచినందుకు మీకు వందనాలు తండ్రి. యేసు ప్రభా మరి ఈ ఉదయకాలంలో దేవా మా ప్రార్థనను మీ సన్నిధికి చేర్చుకోండి దేవా. యేసు ప్రభా దేవా నా ప్రార్థనకి చెవియొగ్గి ఉన్న తండ్రి, జీవం గల తండ్రి, మీకు కోట్లాది కోట్లాది వందనాలు యేసు ప్రభా దేవా. ఎంతో మంది బిడ్డలు ఎన్నో అనారోగ్య సమస్యలతో శోధింపబడుతున్నారు నా తండ్రి. వారి పేరు పేరున మనకు జ్ఞాపకం చేసుకోండి దేవా. మరి వివిధ రకాలైన క్యాన్సర్స్తో బాధపడుతున్నారు నా తండ్రి దేవా. హార్ట్ ప్రాబ్లం, లివర్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లంతో బాధపడుతున్నారు. ఆ ప్రతి ఒక్క బిడ్డని మీరు పేరు పేరున జ్ఞాపకం చేసుకుని వాళ్ళ అవయవాలను మీరు ముట్టి తాకి స్వస్థపరచండి దేవా. నీ ప్రతి బిడ్డకి స్వస్థత దయచేయి నా తండ్రి. నీ రెక్కల కింద కాపుదల దయచేయి నా తండ్రి. యేసుప్రభా మీరే గొప్ప విడుదల విజయం కలిగించండి యేసుప్రభా దేవా. మరి ప్రతి విషయంలో మీరే మీ బిడ్డల జీవితంలో దేవా మీ తలంపులని నెరవేర్చండి నా తండ్రి. వివాహం ఆలస్యం అవుతున్న బిడ్డలకు వివాహం జరిగించండి నా తండ్రి. అదేవిధంగా నా తండ్రి మరి పిల్లలు లేని వాళ్ళకి వాళ్ళ గర్భాన్ని ముట్టండి, తాకండి దేవా. వాళ్ళకి గర్భఫలం దయచేయండి యేసుప్రభా దేవా. ఈ రోజు నుంచి పిల్లలకి స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి నా తండ్రి. వాళ్ళ అకాడమిక్ ఇయర్ సంతోషంగా సుఖంగా యేసుక్రీస్తు నామంలో సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడానికి మీకే వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. యేసుప్రభా మీకే కోట్లాది కోట్లాది వందనాలు తండ్రి. దేవుడు సర్వాధికారి, సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడు, శూన్యంలో భూమిని వేలాడదీసినవాడు, నేను నమ్మినవాడు, జీవం గల దేవుడు యేసుప్రభా మీరే మీ ప్రతి బిడ్డకి గొప్ప విడుదల విజయం కలిగించండి. వాళ్ళు చేస్తున్న ప్రతి పనిని దీవించి ఆశీర్వదించి ఆర్థిక సమస్యల నుంచి సంపూర్ణమైన విడుదల కలిగించి నిరంతరం మీరు రెక్కల కింద భద్రపరచుకొని వాళ్ళకి లాంగ్ లైఫ్ దయచేసి ప్రతి బిడ్డని పేరు పేరున జ్ఞాపకం చేసుకొని ప్రతి సమస్యల నుంచి విడుదల కలిగించి నిరంతరం మీరు తోడు నీడుగా ఉండి మీ రెక్కల కింద భద్రపరచుకొని మీ నామానికి మహిమగంత వహించుకోమని యేసుక్రీస్తు ప్రార్థన తండ్రి, ఆమేన్. నా తండ్రి దయచేసి ప్రతి ఒక్కరూ మీ సమస్యల్ని కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయగలరు. మేము వాటి గురించి తప్పక ప్రార్థన చేస్తాం.